స్వాగతం అందరికీ. బ్యాంక్ నిఫ్టీ జనవరి ఫీచర్ ఇది, స్పాట్ కాదు, గమనించండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనం ఏ పాయింట్స్ దగ్గర మార్కెట్ యూటర్న్ తీసుకుంటుంది, ఓకే, ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ గేమ్లో ఉండాలన్నమాట. విన్నింగ్ ఆర్ లూజింగ్ అనేది సెకండరీ థింగ్, బట్ ఆ గేమ్లో మనం ఉండటం అనేది ఇక్కడ నాకు తెలిసి విన్నింగే. సో ఎందుకో చూద్దాం. దాన్ని ఏంటంటే షేక్అవుట్, మార్కెట్ ఎప్పుడు కూడా షేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అంటే వీకర్ హ్యాండ్స్, చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి షేక్ చేస్తుంటుంది. అలాంటి క్యాండిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే మనం తీసుకున్న ఎంట్రీ రైట్ అయినప్పటికీ కూడా ఏంటంటే మనం రాంగ్ ఏమో అని చెప్పేసి మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అనిపించేలాగా చేస్తుంటుంది అనమాట. ఓకే ఫైన్. మనకి హ్యూజ్గా గ్యాప్ డౌన్ జరిగింది. గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత ఇది ప్రీవియస్గా మనకి స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ అనుకోవచ్చు. ఇది ప్రీవియస్గా మనకి రీసెంట్ స్వింగ్ 5 minutes టైం ఫ్రేమ్లో డైరెక్ట్గా మార్కెట్ ఏమైందంటే గ్యాప్ డౌన్ జరిగింది. ఎక్కడ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లో దగ్గర డైరెక్ట్గా ఓపెనింగ్ అనేది జరిగింది. ఇది వచ్చేసరికి ఫీచర్స్. దాని తర్వాత ఫస్ట్ 15 minutes లేదంటే ఏదైతే ఒక మేజర్ స్వింగ్ ఉందో ఇది చూడండి, మనకు ఒక స్వింగ్ ఇది, ఓకే. దాని తర్వాత ఇక్కడ దాకా పైకి రావడం అనేది జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇది స్వింగ్ లో అంటాం. ఈ లో పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేది అంటే ఒక్కొక్కసారి కోయిన్సైడ్ అవుతాయి అనమాట. ఒక్కొక్కసారి అనేకంటే కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అని చెప్పొచ్చు. ఆ లెవెల్స్ అనేది ఏదైతే మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఆ లెవెల్స్ అనేది మ్యాచ్ అవుతుంటాయి. మనం చాలా వీడియోలో చాలా సార్లు మాట్లాడుకునేది ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అంటాం. అసలు నిజంగా ఇది ఎగ్జిట్ అవుతుందా, ఎగ్జిస్టెన్స్ ఉందా, లేకపోతే ఊరికే మనం సరదాకి అనుకుంటామా అని చెప్పేసి కూడా మనం చాలాసార్లు బ్యాక్ టెస్ట్ చేసాం. మరొకసారి కూడా చూద్దాం. ఇది ప్రీవియస్ స్ట్రక్చర్, అక్కడగా మనకి గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత ఒక లో అనేది క్రియేట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లో అనేది మార్క్ చేసుకున్నాం. ఎందుకు లో అంటున్నాం అంటే మార్కెట్ ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అయింది కాబట్టి ఈ లో అనేది మార్క్ చేసుకున్నాం. మార్కెట్ ఏమైందంటే మళ్ళీ మరొకసారి కిందకు ఎగ్జాక్ట్గా వచ్చి ఈ లెవెల్ అనేది టచ్ చేశారు. చూడండి, ఈ ప్రీవియస్గా లోని ఒకసారి చూస్తే మనకి 37,284 ఎగ్జాక్ట్ లో అనేది. దాని తర్వాత ఆ లో అనేది బ్రేక్ డౌన్ చేసేసారు. ఓకే, సో ఇక్కడ బ్రేక్ డౌన్ చేశారు కదా, ఇక్కడ నుంచి కిందకి వెళ్తారా లేదా అనేది మనం ఆబ్వియస్గా కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. కన్ఫర్మేషన్ తీసుకుంటే బెటర్. సో ఈ లెవెల్ దగ్గర మనం ఎందుకు వాచ్ చేస్తుండాలంటే చాలా మంది ఇక్కడ లాంగ్ ఎంట్రీస్ తీసుకొని స్టాప్ లాస్లు అనేది మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే ఇది రీసెంట్ స్వింగ్ కాబట్టి ఈ క్యాండిల్ పైన ఎక్కడో తీసుకొని ఈ గ్రీన్ క్యాండిల్ పైన మేబీ 2 minutes, 1 minute, ఈవెన్ 5 minutes, 15 minutesలో ఇక్కడెక్కడైనా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆబ్వియస్గా ఈ స్వింగ్ కింద స్టాప్ లాసెస్ అనేవి ఉంటాయి. డెఫినెట్గా బిగ్ ప్లేయర్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే వాళ్ళకి ఎడ్జ్ అనేది ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళకి అల్గోస్ అనేవి ట్రాక్ చేస్తుంటాయి ఎక్కడెక్కడ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి. డెఫినెట్గా ఈ లెవెల్ అనేది బల్క్ ఆర్డర్స్ ఉన్నాయని వాళ్ళకి చూపిస్తుంది. చూడండి, జస్ట్ స్నైప్ చేశారు, ఇక్కడ ట్యాప్ చేశారు, టచ్ చేశారు, అక్కడి నుంచి ఇమీడియట్గా మనకు మంచి స్ట్రాంగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఇది ఫుల్ బాడీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. సో ఈ లెవెల్ అనేది మనం అనుకున్నాం కదా, ఏది రెసిస్టెన్స్, సపోర్టు, అదేవిధంగా స్టాప్ లాస్ హంటింగ్ పాయింట్, ఇవన్నీ ఉంటాయా అని చెప్పేసి డెఫినెట్గా ఉంటాయని చెప్పేసి నేను చాలాసార్లు స్ట్రాంగ్గా నమ్ముతుంటాను. చూడండి, ఈ లెవెల్ దగ్గర ఉంటుంది కాబట్టే ఇక్కడ టచ్ చేశారు. అదేవిధంగా వాళ్ళు ఆ లోన్ టచ్ చేసి అక్కడి నుంచి కిందకి వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేకపోయారు. ఇక్కడ చాలా మంది బై చేశారు ఈ క్యాండిల్ పైన. ఓకే, వాళ్ళకి తెలుసు ఒకవేళ ఎగ్జిట్ అవ్వకుండా చాలా మంది ఏంటంటే మేబీ ఒక్కొక్కసారి మార్కెట్ ఇంకా పైకి వెళ్ళొచ్చు కదా, మనం 20-30 పాయింట్స్ ఎందుకు ఎగ్జిట్ అవ్వటం, అక్కడ నుంచి 200, 300, ఈవెన్ 1000 పాయింట్స్ కూడా వెళ్ళొచ్చు, అది ప్రాబబిలిటీ ఉంది. ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ ఉంటాయని చెప్పేసి ఆల్గోరిథమ్స్ అంటే సాఫ్ట్వేర్స్ రన్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఆ లో అనేది ఇక్కడ జస్ట్ ట్యాప్ చేసి అక్కడ ఎవరైతే స్టాప్ లాస్లు అంటే లాంగ్ బై చేసి ఇక్కడెక్కడ స్టాప్ లాస్ పెట్టారు వాళ్ళందరూ కూడా లాస్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయింది. బట్ రివర్స్ అవుతుందా లేకపోతే అక్కడ నుంచి కూడా కిందకి వెళ్తుందా అనేది సెకండరీ. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ స్టాప్ లాస్ హంటింగ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్ అనమాట మార్కెట్లో. ఓకే, లిక్విడిటీ చేయడానికి ఇది వాళ్ళు చాలా సింపుల్గా యూజ్ చేసే మెథడ్. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లాజికల్గా మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇది ఓపెనింగ్ లెవెల్. డెఫినెట్గా ఎవరైనా షార్ట్ చేసి ఉండొచ్చుగా, అందరూ లాంగ్గా తీసుకుని ఇక్కడ మనం లాంగ్ అబ్జర్వ్ చేసాం. లాంగ్ ఆపర్చునిటీ ఉంది అని నాకు అనిపించింది, అందరికి అనిపించాలని రూల్ లేదు కదా. అదేవిధంగా
నాకు ఇక్కడ షార్ట్ చేద్దాం అనిపించింది. షార్ట్ చేసి డెఫినెట్ గా ఈ క్యాండిల్ కింద ఇక్కడ ఎక్కడో షార్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా ఈ క్యాండిల్ స్వింగ్ హై కాబట్టి దీని మీద స్టాప్ లాస్ అనేది పెడతాం. అఫ్ కోర్స్ కొంతమంది వెరీ బిగ్గర్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళు ఏంటంటే వెరీ మైనర్ అన్నమాట. మేబీ 20% 30% పీపులే ఉంటారు. దాదాపుగా మోస్ట్లీ ఏంటంటే స్మాల్ స్వింగ్స్ 5 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ కావచ్చు ఎక్కువగా చూసి స్టాప్ లాసెస్ అనేది పెట్టుకుంటారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా పెద్ద అసెట్ కాబట్టి చాలా వైడ్ గా మూవ్ అవుతుంది. 500-600 పాయింట్స్ అనేది మోస్ట్లీ బెటర్ అన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర స్టాప్ లాస్ పెడతారు. చూడండి, మార్కెట్ చాలా కష్టపడి కింద సపోర్ట్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర మనం చూసాం, అక్కడి నుంచి కూడా కష్టపడి ఇక్కడ దాకా వచ్చి స్టాప్ లాస్ హంటింగ్ మాత్రమే చేసేసారు. ఇక్కడ కూడా ఏం చేశారంటే ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తున్నాం అని చెప్పేసి ట్రాప్ చేశారు. ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా స్టాప్ లాస్ హంటింగ్ చేసి నెక్స్ట్ ఏం చేశారు, మేము పైకి వెళ్తున్నాం, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఇది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పేసి ఇంకొక బుల్ ట్రాప్ అంటాం, అది కూడా ట్రాప్ చేయడం అనేది జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది కంప్లీట్ గా రివర్స్ అవడం అనేది జరిగింది. సో ఈ పాయింట్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఈ లెవెల్స్ అనేవి మనకి ఎక్కువగా బొంబార్డ్ జరిగే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. అదేవిధంగా స్టాప్ లాస్లు మనం మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కొద్దిగా దూరంగా వెళ్ళడం, లేదంటే ఇంకా కొంచెం దగ్గరగా స్టాప్ లాస్ అనేది చేసుకోవడం చాలా మంచిది. ఈ లెవెల్ అనేది చాలా మంది స్టాప్ లాస్ పెట్టుంటారు. నిన్న ఫ్రైడే ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ చేశారు. నెక్స్ట్ 110 క్యాండిల్, దీన్ని ఏమంటారంటే బుల్ ట్రాప్ అంటారు. బుల్ ట్రాప్ అని ఎందుకు అంటున్నారంటే, జనరల్ గా మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉందంటే రెసిస్టెన్స్ లెవెల్ పైన ఒక మంచి వాల్యూమ్ తో ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగిందంటే డెఫినెట్ గా దీన్ని ఏమంటాం అంటే మనం బ్రేక్అవుట్ అంటాం. సో బ్రేక్అవుట్ జరిగింది అని చెప్పేసి ఎవరైనా అనుకోని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా ట్రాప్ అయిపోయారు. ఇమీడియట్ గా అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది రివర్స్ అనేది తీసుకుంది. ఎగ్జాక్ట్ మార్కెట్ మనకి నిన్న ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. బట్ ఇలా ప్రతిసారి అవుతుంది అనేది కాదు. బట్ ఏంటంటే దిస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో, ఈ లెవెల్స్ అనేవి అంటే స్టాప్ లాస్ హంటింగ్ అన్నాం కదా, అది నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కీ లెవెల్స్ అంటే ఎలా మార్క్ చేసుకోవాలి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఓపెనింగ్ ప్రైస్ చూడండి, ఇది స్ట్రక్చర్ వైజ్ గా అండ్ ఓపెన్ వైజ్ గా కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ప్రీవియస్ స్ట్రక్చర్ ఇది. ఈ స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ జరిగితే సెల్ చేయొచ్చు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మనకు అనిపించింది ఈ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మనం షార్ట్ చేద్దామని. బట్ మార్కెట్ ఏంటంటే ఫస్ట్ 5 మినిట్స్ లోనే అక్కడి నుంచి స్ట్రాంగ్ గా డ్రాప్ అయింది. బట్ చాలా మంది ఎదురు చూస్తూ ఉండొచ్చు ఈ జోన్ కి ఎప్పుడు వస్తే మనం షార్ట్ చేద్దామని. ఎందుకు మనకు తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా కూడా సపోజ్ సపోర్ట్ అనుకుందాం, సపోర్ట్ విల్ బికమ్ రెసిస్టెన్స్ అన్నమాట. అంటే మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ అనేది సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ రీటెస్ట్ జరిగితే మనం షార్ట్ చేయొచ్చు అని చెప్పేసి చాలా వీడియోస్ లో అనుకున్నాం. ఈ టెక్నికల్ అనాలిసిస్ నేను చెప్పడం కాదు, ప్రతి బుక్ లోను ప్రతి యూట్యూబ్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడైతే ఈ లెవెల్ కి అనేది రావటం జరుగుతుందో అంటే ప్రీవియస్ స్ట్రక్చర్ లెవెల్ ఇది, అండ్ ఏం చేయొచ్చు అంటే షార్ట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అనమాట. అయితే మార్కెట్ లో ట్రాప్స్ కూడా జరుగుతాయి. డెఫినెట్ గా ఏంటంటే ఇది బుల్ ట్రాప్, అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్స్ దగ్గర ఏంటంటే రీటెస్ట్ చేయటం, ఆ లెవెల్స్ దగ్గర చాలా మంది సెల్ చేయటం కూడా జరిగింది. బట్ ఆఫ్టర్ మార్కెట్స్ అవర్స్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. బట్ మనం డైలీ బేసిస్ లో ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటామో, మార్కెట్ అనేది ఏంటంటే ఒక డైనమిక్ అన్నమాట. ఒక మూవ్ లో వెళ్ళాలి, ఒకే డైరెక్షన్ వెళ్ళాలని రూల్ లేదు. ఒక్కోసారి పైకి వెళ్తుంది, ఒక్కోసారి కిందకి వెళ్తుంది, ఒక్కొక్కసారి అక్కడే కన్సోలిడేషన్ తీసుకుంటది. సో ఈ అబ్జర్వేషన్స్ అనేవి మనం చేసుకొని మనం లెవెల్స్ అనేది అండ్ నెక్స్ట్ లాజికల్ గా ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ జరిగే ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటి మీద కొద్దిగా ఫోకస్ చేయడం వల్ల ఏంటంటే మన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ యాక్టివిటీ అనేది ఇంకా షార్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం వెరీ క్విక్ గా ఏంటంటే డెసిషన్స్ అనేవి తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనం ట్రిపుల్ బోటం అంటాం. మార్కెట్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుందా, ఇక్కడ నుంచి యూ టర్న్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. దానికోసం ఏంటంటే మనం ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ అనే దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్ గా ఏంటంటే థర్డ్ అటెంప్ట్ అండ్ వెరీ స్ట్రాంగ్ బెల్ట్ హోల్డ్ క్యాండిల్ అని కూడా పిలుస్తాం, లేదంటే బుల్లిష్ మార్బోజు క్యాండిల్ అని కూడా అంటాం. అగైన్ ఇట్స్ టెక్నికల్ అనాలిసిస్ అనుకోండి. కొంతమంది ఇక్కడ కూడా లాంగ్ తీసుకుంటారు. ఇది కొద్దిగా పెద్ద క్యాండిల్ కాబట్టి దీంట్లో హాఫ్ ఆఫ్ ద వే ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ అయినా తీసుకోవచ్చు. దట్స్ అప్ టు దెమ్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి ఎంట్రీ అనేది మ్యాటర్, దాని తర్వాత ఎగ్జిట్ అనేది మ్యాటర్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఫస్ట్ ఎంట్రీస్ ని మనం రిఫైన్ చేసుకోవాలి, ఏరియాస్ ని బట్టి ఏ ఏరియాలో మనం ఎంట్రీ తీసుకుంటే బాగుంటది, ఏ క్యాండిల్ స్టిక్ మన ఎంట్రీకి సపోర్ట్ చేస్తుంది. క్యాండిల్ స్టిక్స్ అనేది చాలా చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. డెఫినెట్ గా చూడండి, నెక్స్ట్ మనకి ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు? మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే మళ్ళీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి మార్కెట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి ఎగ్జాక్ట్ గా డ్రా చేసి చూద్దాం. చూడండి, ఈ లెవెల్ ఏదైతే ఉందో 37,535 మనకు ఆల్మోస్ట్ 2 times సపోర్ట్ తీసుకుందని చెప్పొచ్చు అప్రాక్సిమేట్ లెవెల్స్ దగ్గర. సో ఈ క్యాండిల్స్ అనేవి కూడా మనం లాంగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది రిజెక్షన్ క్యాండిల్ అంటాం. ఈ రిజెక్షన్ క్యాండిల్ మీద మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కొద్దిగా రిస్క్ ఉంటుంది, మేబీ ఇక్కడ స్కాల్ప్ ట్రేడ్ ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఏంటంటే సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ లాగా కూడా వర్కౌట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ గా మనకి స్పాట్ లో చూస్తే ఒకసారి స్పాట్ చెక్ చేద్దాం. స్పాట్ లో అయితే పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా కనిపించే అవకాశం ఉంది, ఎందుకంటే మనం ట్రేడ్ చేస్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో అబ్జర్వ్ చేసాం. ఇది చూడండి, ప్రీవియస్ గా ఏంటంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ఆ రెసిస్టెన్స్ దగ్గర పెద్దగా సెల్లింగ్ ప్రెషర్ లేదు, ఈ క్యాండిల్ అయితే క్లియర్ చేసేసాడు. దాని తర్వాత మళ్ళీ మనకి ప్రీవియస్ స్ట్రక్చరల్ గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నామో అది ఇప్పుడు సపోర్ట్ లాగా మారిపోయింది. ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా మనకి కొద్దిగా మూవ్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం షేక్అవుట్ అనుకున్నాం. షేక్అవుట్ క్యాండిల్ అంటే కూడా ఒకసారి చూద్దాం. కొన్ని షేక్అవుట్ క్యాండిల్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే క్లియర్ గా ఒక హ్యామర్ అనుకుందాం. సపోజ్ లైవ్ లో ఉన్నాం, ఈ క్యాండిల్ చూడగానే వెరీ బ్యూటిఫుల్ క్యాండిల్, మనం ఎందుకు లాంగ్ తీసుకోకూడదు అనిపించింది, ఎందుకంటే బ్యూటిఫుల్ గా కింద నుంచి కూడా రిజెక్షన్ జరిగింది. బట్ మనం ఎంట్రీ తీసుకున్న వెంటనే ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను, ఈ రెండు క్యాండిల్స్ ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దాకా కిందకి రావడం అనేది జరిగింది అనమాట. ఈ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ లో 1245 క్యాండిల్ లో. సో దీన్ని మనం షేక్అవుట్ అన్నారు. మనం ఎంట్రీ తీసేసుకున్నాం, ఎందుకంటే ఇది బ్యూటిఫుల్ రిజెక్షన్ క్యాండిల్ అండ్ మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అయింది, మళ్ళీ పుల్ బ్యాక్ జరిగిందని చెప్పేసి ఈ క్యాండిల్ ని మనం ఏమంటామంటే షేక్అవుట్ క్యాండిల్ అంటాం. ఓకే, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. షేక్అవుట్ అంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో అరే రేపు వెళ్ళిపోద్ది ఈ క్యాండిల్ కింద మేబీ స్టాప్ లాస్ పెట్టాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ లో, ఇంకేముంది అయిపోయింది అని చెప్పేసి ఎగ్జిట్ తీసేసుకుంటాం అనమాట. అక్కడ ఇంకెందుకు ఆ 5 పాయింట్లు వాడికి ఎందుకు ఇవ్వాలి, ఆల్రెడీ వచ్చేసాడు, ఇంక కిందకి వెళ్ళిపోతాడు. సో ఆ టైంలో ఏంటంటే కన్విక్షన్ అనేది లేక మార్కెట్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇలా కిందకి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే షేకింగ్, ఇంక ఇలా వెళ్ళిపోతాడు కిందకి, అనవసరంగా 10 పాయింట్లు 5 పాయింట్లు ఎందుకు ఇవ్వటం అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని కూడా షేక్అవుట్ చేస్తాడు. అగైన్ ఇంకొకటి ఇక్కడ చూద్దాం, ఇది మనకి ఒక సపోర్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకు ప్రీవియస్ గా ఇక్కడ మనకి మంచి సపోర్ట్ అనేది తీసుకుంది ఈ పాయింట్ దగ్గర, అక్కడ నుంచి కూడా మనకి యూటర్న్ తీసుకుంది. ఈ క్యాండిల్ చూడగానే సపోర్ట్ దగ్గర మంచి క్యాండిల్ బుల్లిష్ అంటే ఫుల్ బాడీ క్యాండిల్ అనమాట, బుల్లిష్ మారుబోజు స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. పర్ఫెక్ట్ మారుబోజు కాదు, ఎస్ ఇది బుల్లిష్ మారుబోజు, పర్ఫెక్ట్ కాదు, కొద్దిగా విక్కుందుల్లో అయినప్పటికీ వెరీ పవర్ఫుల్ క్యాండిల్. ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకున్నాం, ఎంట్రీ తీసుకున్న ఇమీడియట్ గా చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఏం జరిగిందంటే మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా పైకి వెళ్ళింది, ఇంక వెళ్ళిపోతాడు, మంచి క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకున్నాక ఆల్మోస్ట్ ఇక్కడ దాకా రిట్రేస్మెంట్ అనేది జరిగింది. ఓకే, 270 అండ్ 270 అంటే ఇక్కడ 30 పాయింట్స్ అండ్ 10 పాయింట్స్ ఆల్మోస్ట్ 40 పాయింట్స్ మూవ్ అనేది అగెనిస్ట్ గా వెళ్ళింది మనం లాంగ్ తీసుకున్నాక. ఈ క్యాండిల్ లో కూడా మనం ఏమనుకుంటామంటే జనరల్ గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ ఈవెన్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో కాన్ఫిడెన్స్ అనేది ఏదైతే ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ అనమాట. ఎక్స్పీరియన్స్ లేకపోతే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కూడా మళ్ళీ ఇలాంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగి ఈ లో అనేది బ్రేక్ చేస్తాడేమో. మనం ఎందుకంటే ఇవన్నీ డిలీట్ చేస్తే మనకి స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టామంటే ఇది ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టాం, బట్ ఆల్రెడీ 40 పాయింట్స్ కిందకి వచ్చేసాడు ఈ నెక్స్ట్ ఇమీడియట్ క్యాండిల్ లో. సో దిస్ ఇస్ కాల్డ్ షేక్అవుట్ క్యాండిల్. మార్కెట్ ఏంటంటే షేక్అవుట్ చేయడానికి కూడా ట్రై చేస్తుంటుంది, వీటిని కూడా మనం కొంచెం ఎక్స్పీరియన్స్ ద్వారా అండర్స్టాండ్ చేసుకొని పార్షియల్ గా ఎగ్జిట్ అవటం, లేకపోతే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని వెయిట్ చేయటం, ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. లేదంటే టికిల్ చేస్తుంటారు, ట్రిక్స్ అనేది ప్లే చేస్తుంటారు బిగ్ బాయ్స్ అనేవాళ్ళు. సో కొంచెం డీప్ గా దీన్ని నేను ఏదైతే ట్రేడ్ చేస్తానో, ఏదైతే నేను డీప్ గా అనాలిసిస్ చేస్తానో అదే మీతో షేర్ చేశాను. ఇట్స్ నాట్ ఏ హోలీ గ్రెయిల్ సిస్టమ్ అనమాట, ఇట్ పర్సన్ టు పర్సన్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇట్స్ కాంటెక్స్ట్ అంటారు దీన్ని. సో హోప్ మీకు కొన్ని కొత్త ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.